ఓకే. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ప్రియారెడ్డి దొండేటి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నా ఫేవరెట్ కపుల్ అయిన క్రేజీ కపుల్స్ని కలవబోతున్నామండి. ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నానో, వాళ్ళు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మన గుంటూరులో ఎగ్జిబిషన్ పెట్టబోతున్నామో అని చెప్పేసి, అప్పటి నుంచి నేను చాలా వెయిట్ చేస్తున్నాను వాళ్ళని కలవడం కోసం. నాతో పాటు మీరు వచ్చేయండి. ఇంతకీ వాళ్ళు మన గుంటూరు ఎందుకు వస్తున్నారో చెప్పలేదు కదా. వాళ్ళు క్రేజీ కపుల్స్ ముగ్గురు కలిసి ఒక బిజినెస్ రన్ చేస్తున్నారండి. దాని పేరే హౌస్ ఆఫ్ శివం. ఆ ఎగ్జిబిషన్ని వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. అది చూడడం కోసం వెళ్తున్నానండి. అందులో బట్టలు ఎలా ఉంటాయి ఏంటి అనేది పక్కన పెడితే ఖచ్చితంగా వాళ్ళని అందరినీ మీట్ అవ్వడం కోసమే నేను వెళ్తున్నాను. వాళ్ళందరినీ నేను చూసి మీకు ఖచ్చితంగా చూపిస్తాను. గుంటూరులో అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి. ఫిబ్రవరి కదా, అసలు ఎండ అయితే అసలు మామూలుగా లేదు. పైగా మేము వెళ్ళింది కూడా 11:30 ఆ టైంకి. ఆ టైంకి ఎంత ఇదిగా ఉందో, పిల్లలు అయితే అసలు తక్కువలేదు. ఖచ్చితంగా బయటకు వెళ్ళేటప్పుడు అంబ్రెల్లాస్, వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. ఇంకా అండి, మీరేం చేశారు సండే విశేషాలు ఏమేమి ఉన్నాయో అన్నీ ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు లంచ్ బ్రేక్ తీసుకున్నారంటండి. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, అందరినీ బయట గేట్ దగ్గర ఆపేశారు. మమ్మల్ని మాత్రం మీరా లోపలికి రండి అని తీసుకెళ్తే నాకు అనిపించింది, మనం యూట్యూబర్స్ అయిపోయాం, మనల్ని గుర్తుపడుతున్నారేమో అని చెప్పేసి అనుకున్నాను. తీరా చూస్తే ఆయన మా నైబర్ అంటండి. పాపం నేను ఆయన్ని ఎప్పుడూ నోటీస్ చేయలేదు. ఆయన మాత్రం మమ్మల్ని గుర్తుపట్టి లోపలికి తీసుకెళ్ళి ప్రతి సెలబ్రిటీ తోటి మమ్మల్ని దగ్గరుండి ఫోటో తీయించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ ఉన్న క్రౌడ్ అంతా కూడా బ్రేక్ టైంలో వాళ్ళని చూడడానికి, ఫొటోస్ దిగడానికి వచ్చిన వాళ్ళండి. అంటే అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళండి. ఇక్కడ మీరు చెప్తే నమ్మరండి, అసలు పాపం మార్నింగ్ నుంచి ఫుల్ రష్గా ఉందంటండి. స్టోర్ అంతా హడావిడిగా ఉన్నారు. మొత్తం బట్టలన్నీ కూడా వాళ్ళే అన్నీ అరేంజ్ చేసుకున్నారు. వాళ్ళు అసలు పక్క బిజినెస్ మ్యాన్స్ లాగే బిహేవ్ చేశారు. చాలా ఫేషియల్స్ తోటి అందరు కస్టమర్స్ని డీల్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఫొటోస్ ఇచ్చుకుంటూ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. ఇంకా చెప్పాలండి, ఎంత అందంగా ఉన్నారు తెలుసా, క్యూట్గా ఉన్నారు. చాలా బాగున్నారు, నాకు బాగా నచ్చారు. అసలు ఇంద్రనీల్ గారు ఉన్నారు, అసలు ఎంత టాల్గా ఉన్నారు. ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే ఏమంటారు, మన చెయ్యి అందులో ఒక పావు వంతు కూడా లేదు. ఆయన అంతా పెద్ద కట్అవుట్. చాలా బాగున్నారు, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. మహి గారు ఫుల్ హడావిడిగా ఉన్నారు, మొత్తం అన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఆఫ్టర్నూన్ బ్రేక్ తర్వాత కండి ఇదంతా. ఇంకో విషయం అండి, పాపం వాళ్ళు లంచ్ కూడా చేయలేదు, వాళ్ళు అరేంజ్ చేసుకుంటూనే ఉన్నారు. మంచిగా సేల్ జరిగిందనే అనుకుంటున్నాను. నేను డ్రెస్ తీసుకున్నానండి, మీకు నేను తర్వాత చూపిస్తాను. అసలు ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. ఎంత అందంగా ఉన్నారు. మాట్లాడుతూనే మాట్లాడు. మీ మీద అభిమానం అండి అదంతా. అయ్యో వీడియో క్యారెక్టర్ వేసిన తను కూడా ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అయిందో, ఎంత క్యూట్గా మాట్లాడుతూ ఉన్నారు. క్రేజీ ఫ్యామిలీ నిజంగానే క్రేజీగా నచ్చేశారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరున్నా కానీ లైక్ చేయండి.
అసలు మేఘనా గారి గురించి చెప్పాలండి, ఎంత క్యూట్గా ఉన్నారంటే ఒక క్యూట్ పంకిన్ లాగా ఉన్నారు. భలే నచ్చారు మేఘనా గారు, ఇంత వైట్గా ఎంత బాగున్నారు. అసలు వాళ్ళని చూడడానికి వెళ్ళినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇమీడియట్ మాకు వేరే ప్లాన్ ఉంది, అది క్యాన్సిల్ అయ్యి అనుకోకుండా దీనికి వెళ్ళాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ వేరే ప్లాన్ కూడా ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లాన్, అది క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇక్కడికి వెళ్ళాను. చాలా హ్యాపీగా ఉన్నాను వాళ్ళని మీట్ అయినందుకు. పాపం కస్టమర్స్ అయితే ఫుల్గా ఇబ్బంది పెట్టారండి. వాళ్ళ అభిమానం వల్లే, వాళ్ళు ఏమి కావాలని ఇబ్బంది పెట్టలేదు. అన్నీ డ్రెస్సెస్ అన్నీ పాపం కింద పడేయడం, అన్నీ ఒకదానికి ఒకటి 3 పీసెస్ సెట్స్ అన్నీ టాప్ ఒక చోట, బాటమ్ ఒక చోట, చున్నీ ఒక చోట. పాపం చాలా ఇబ్బంది అయిపోయింది వాళ్ళకి అరేంజ్ చేసుకోవడం కోసం. అంత అరేంజ్మెంట్స్లో కూడా వాళ్ళు ఎక్కడా కూడా కస్టమర్స్ని సాటిస్ఫై చేయకుండా పంపించలేదండి. ప్రతి ఒక్కరిని చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా ట్రీట్ చేశారు. వాళ్ళ ఫ్యాన్ మూమెంట్ని వాళ్ళంతా ఎంజాయ్ చేశారు. ఈవెన్ ఫుడ్ కూడా తిన్నానండి. ఈ ఆర్నమెంట్స్ కూడా ఫుల్గా కలెక్షన్ చాలా బాగుందండి. నేను ఇది మిస్ అయ్యానండి, పక్కన పెట్టాను. నేను అడిగినప్పుడు సేల్ చేయట్లేదు అని చెప్పారు. బ్రేక్ తర్వాత తీసుకుందామని చెప్పేసి పక్కన పెట్టాను. తీరా వచ్చేటప్పటికి క్రౌడ్ అయితే చూస్తారు కదా, తర్వాత ఫుల్ క్రౌడ్ ఉంది, ఇంకా తీసుకోవడానికి అవ్వలేదు. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి, ఓవర్ ప్రైజెస్ కూడా ఏం లేవు. మనకి బయట ఎంత ప్రైజెస్లో దొరుకుతాయో అలాగే చూసుకొని మార్జిన్ చూసుకొని ఇస్తున్నారు. చాలా బాగా రన్ చేశారు. పాపం ఇక్కడ సిద్ధు గారు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయారు. అందరికి ఫొటోస్ ఇచ్చి సిద్ధు గారితో ఒక్కరితోనే మేము ఫోటో దిగలేదండి. సిద్ధు గారు దొరకలేదు మాకు. ఆయన ఫ్యాన్స్ అందరూ అట్లా ఆయన్ని చుట్టుముడుతూనే ఉన్నారు, మాకు ఎక్కడ టైం ఇవ్వలేదు. ఇక్కడ బయట గేట్ బయట అండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇది లంచ్ బ్రేక్లో ఓన్లీ తెలిసిన వాళ్ళని మాత్రమే అలో చేస్తే ఇలా ఉంది. బయట గేట్ బయట బోల్డ్ అంతమంది ఉన్నారండి. అసలు వాళ్ళని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఇక్కడ వచ్చేసి నేను డ్రెస్సులు వాళ్ళకి సర్దుకోవడానికి కొంచెం హెల్ప్ కూడా చేశాను. పాపం వాళ్ళు అడిగారు, ప్లీజ్ అండి కొంచెం హెల్ప్ చేస్తారా అని చెప్పేసి. ఒకళ్ళు మనల్ని హెల్ప్ అడగడం, మనం చేయకపోవడమా? ఖచ్చితంగా చేస్తాము. ఇక్కడ నేను అదే చేశాను. డ్రెస్సెస్ కొంచెం వాళ్ళకి అరేంజ్ చేయడానికి, వెతకడానికి, టాపు బాటమ్స్ అన్నీ వెతకడానికి కొంచెం హెల్ప్ చేశాను. విష్ణు గారు అయితే నాకు డ్రెస్ ఇచ్చేయండి అండి, నేను వెళ్ళిపోతానండి. అందరిలాగే మీరు వెళ్ళిపోతే ఎలా అండి, కొంచెం వెయిట్ చేయండి, మీరు అలా వెళ్తే ఎలా అంటే ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు ఎంత ఫ్రెండ్లీగా బిహేవ్ చేశారండి. ఇప్పటి వరకు వాళ్ళని జస్ట్ ఫాలో అవుతాను, వాళ్ళు నచ్చి. ఇప్పుడు నచ్చడం కాదు, నేను విష్ణు గారికి ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే అంత క్యూట్గా, అంత బబ్లీగా మాట్లాడుతున్నారు, అంత ఓపిక్గా సమాధానం చెప్తున్నారు. నాకు అది చాలా బాగా నచ్చింది. ఈవెన్ ఏ ఫుడ్ తీసుకోలేదండి, జస్ట్ కూల్ డ్రింక్స్ మాత్రమే తాగారు వాళ్ళు. ఎలాంటి ఫుడ్ తీసుకోలేదు. నేను అక్కడే ఉండి చూశాను. ఆల్మోస్ట్ ఒక 2 to 3 అవర్స్ వరకు నేను అక్కడే ఉన్నాను. కలెక్షన్ కూడా చాలా బాగుందండి, చాలా రీజనబుల్ ప్రైజెస్, ఆఫర్స్. 1 minute శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి. హాఫ్ శారీస్ మీరు చూసే ఉంటారు కదా హౌస్ ఆఫ్ షోమ్లో. ప్రతి డ్రెస్ కూడా నెంబర్ 1 క్వాలిటీతో ఉంది. ఆర్గాంజా క్లాత్స్ అయితే అద్దరిపోయే నెక్స్ట్ లెవెల్ క్లాత్స్. మీకు ఇంకో విషయం చెప్తాను, వాళ్ళే ఇంకా ఇది అనౌన్స్ చేయలేదు. మన వీడియోస్ చూసే వాళ్ళకి ఇంకా ఎవరైనా విజయవాడ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకో బంపర్ ఆఫర్ అండి. నెక్స్ట్ మంత్ ఈ మంత్ ఎండింగ్లో వాళ్ళు విజయవాడలో కూడా ప్లాన్ చేస్తున్నారంటండి. అక్కడ వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను, అక్కడ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు. అందుకు నేను ముందుగానే మీకు సీక్రెట్ రివీల్ చేసేసాను. విజయవాడ వాళ్ళు ఖచ్చితంగా రెడీగా ఉండండి. కానీ ప్లీజ్ అండి, ఒక రిక్వెస్ట్, వాళ్ళు పాపం మన కోసమే అట్లా చేశారు కదా, ఓపెన్ చేసి వాళ్ళని చూపించమని చెప్పండి. మీ అంతటి మీరు ఓపెన్ చేసి అన్నీ చూడడం వల్ల వాళ్ళు అరేంజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది పాపం. ఒక్కటి కొంచెం నోటీస్ చేసి కొంచెం చూస్తూ ఉండండి. నాకు ఆ పింక్ కలర్ డ్రెస్ కూడా చాలా నచ్చిందండి. ఆ పర్పుల్ గెస్ చేయండి నేను ఏ డ్రెస్ తీసుకొని ఉంటాను అని చెప్పేసి. నాకు ఆ పింక్ అయితే సూపర్గా నచ్చింది. ఇంకొక శారీ చూసానండి, బ్లాక్ కలర్ శారీ, ఎంత బాగుందో.
కానీ ఇప్పుడు నాకు శారీ నీడెడ్ కాదు అనిపించి నేను శారీ తీసుకోలేదు, డ్రెస్సే తీసుకున్నాను. డ్రెస్ కలెక్షన్ క్వాలిటీ మాత్రం చాలా బాగా నచ్చిందండి నాకు. నేనైతే ఫ్యాన్ మూమెంట్ని ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇక్కడ శివ గారు మనం వీడియోస్లోనే కాదండి బయట కూడా ఆయన అకౌంటెంట్ జాబే చేస్తారేమో. ఆయన ఫుల్ మనీ మొత్తం ఆయనే కౌంట్ చేసుకుంటూ వచ్చినవన్నీ బిల్స్ అన్నీ ఏమో మేడం గారు చూసుకుంటున్నారు. ఆ అమౌంట్ ఎంత వచ్చింది, ఎంత ఫోన్పే వస్తుంది, ఎంత వస్తుంది ఏంటి అన్ని క్యాలిక్యులేషన్ మొత్తం కూడా శివ గారే చూసుకుంటున్నారు. మేఘనా గారు మొత్తం బిల్ కౌంటర్లో బిల్ చేస్తూ ఉన్నారు. మేఘనా గారి సైన్, మేఘనా గారి అమౌంట్ వేసింది మొత్తం కూడా నేను నా దగ్గర దాచుకున్నాను. అది ఎంత మెమరబుల్గా అనిపించిందంటే ఇంత ఓవర్ యాక్షన్ చేయాలా అని మీరు అనుకోవచ్చు. కానీ అంత దగ్గరగా సీరియల్ యాక్టర్స్ని లేదా యాక్టర్స్ని చూసినప్పుడు మనం టీవీల్లో చూసేవాళ్ళని, ఫోన్లో చూసేవాళ్ళని డైరెక్ట్గా చూసినప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదండి. అదే నేను ఇక్కడ ఫీల్ అయ్యాను. వాళ్ళంతా కూల్గా డీల్ చేశారు. అందరూ చూసారు కదా, మొత్తం అందరు లేడీస్ జెంట్స్ అయితే ఒక 1% కూడా ఉంటారో లేదో. మన గుంటూరు వాళ్ళు మన మిర్చి అంత కారంగా ఉంటుందో అంతే ఘాటుగా చూపించారు అభిమానాన్ని కూడా. నాకు అది చాలా బాగా నచ్చింది. చాలా మంచిగా అందరూ వచ్చారు. ఇలాంటప్పుడు మనం వెళ్తూ ఉండాలి. మనకు కూడా మన చుట్టుపక్కల ఏదన్నా అరేంజ్మెంట్స్ కానీ సెలబ్రిటీస్ మన వైపు రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యేదానికంటే కూడా వాళ్ళు ఇలాంటి అకేషన్స్ చూసుకొని మన దగ్గరికి రావడం అనేది గొప్ప విషయం కదండి. చూసారు కదా, బయట కూడా ఆల్రెడీ ఒక బ్యాచ్ లోపలికి వదిలారు. ఇది ఇంకో బ్యాచ్ డోర్ క్లోజ్ చేశారు. వాళ్ళందరూ క్లియర్ అయిపోయినట్టు వీళ్ళని లోపల పంపించడానికి. నాకైతే అసలు ఎంత బాగా నచ్చిందో అండి. N&M ఫుడ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఆ క్లిప్ మిస్ అయింది, నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. ఫుడ్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. మేము వచ్చే టైంకి అది క్లోజ్లో ఉంది, నేను అందుకని బై చేయలేకపోయాను. నేను ఆన్లైన్లో ఖచ్చితంగా తీసుకుంటాను నెక్స్ట్ టైం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా రివ్యూ. ఇవాళ చాలా జోష్లో చెప్తున్నాను కదా నేను. నాకు అంత బాగా హ్యాపీగా అనిపించింది. సండే మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్గా నేను ఎంజాయ్ చేశాను. మీ మీద అభిమానం అండి అదంతా. ఇంకా అండి ఏం చేస్తున్నారు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.